బీజేపీకి భారతీయ జనతా పార్టీకి టీఆర్ఎస్కు సంబంధం ఉన్నదని, టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి భారతీయ జనతా పార్టీకి సంబంధం ఉన్నదని రాజకీయ ఆరోపణలు చేసి పబ్బం గడుపుకునే ప్రయత్నం చేయడం, ఇది మళ్ళా నిండు శాసనసభలో ఇది మంచి సాంప్రదాయం కాదని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. అధ్యక్ష, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో గురించి చెప్పాలంటే బాగా పెద్దగా ఉంది అధ్యక్ష. మరి మాకు మీరు ఇచ్చినటువంటి సమయం కూడా సరిపోదు. నేను ఎక్కువ చెప్పొద్దు అనిపిస్తుంది, కానీ కొన్ని విషయాలను సభ దృష్టికి తీసుకొస్తే ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వ మనసు కూడా ఏమన్నా మారి తెలంగాణ ప్రజలకు ఏమన్నా మంచి జరుగుతుందన్న ఒక ఆలోచనతోనే మీ దృష్టికి తెచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం అధ్యక్ష. నేను గత సభలో ఒక విషయం అడిగిన, గత ప్రభుత్వం ఎస్సీ ఎస్టీలకు 100 యూనిట్లు ఫ్రీ అని చెప్పి 101 యూనిట్ అయినా 101 యూనిట్కు బిల్లు వసూలు చేసిండ్రు. మీరు కొత్తగా 200 యూనిట్లు ప్రతి ఇంటికి ఉచితంగా ఇస్తామన్నారు కదా, మరి ఎన్ని యూనిట్లు కాల్చినా 200 యూనిట్లని కటియేసి మిగతా దానికి బిల్లులు చేస్తారా, లేదా గత ప్రభుత్వం తీరే ప్రజలని మోసం చేస్తారా అంటే ఆ విషయం మీద కూడా ప్రభుత్వం స్పష్టంగా గవర్నర్ గారితో చెప్పించే ప్రయత్నం చేయలేదు అధ్యక్ష. మీ ద్వారా ప్రభుత్వంలో ఉన్నటువంటి మీ ద్వారా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు ఒక విషయం చెప్పదలుచుకున్న అధ్యక్ష. రాజకీయ భేషజాలకు పోయి తెలంగాణ రాష్ట్రానికి మాత్రం అన్యాయం చేయవద్దని కోరుతున్నా అధ్యక్ష. ఎందుకు ఈ విషయాన్ని నేను ప్రస్తావిస్తున్నానంటే, ఆ రోజు మాజీ ముఖ్యమంత్రి గారు స్వయాన ప్రధానమంత్రి గారు తెలంగాణ రాష్ట్రానికి అభివృద్ధి కొరకు శంకుస్థాపన కొరకు తెలంగాణ రాష్ట్రానికి వస్తే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆ సభలలో ఆ శంకుస్థాపనలో ప్రారంభోత్సవాలలో పాల్గొనకుండా తెలంగాణ ప్రజలందరినీ కూడా అవమానపరిచే విధంగా ప్రయత్నం చేశారు అధ్యక్ష. ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటిది ప్రభుత్వం. నరేంద్ర మోడీ గారి దగ్గరకో భారతీయ జనతా పార్టీ మంత్రుల దగ్గరకో వ్యక్తిగతంగా పోతలేరు అధ్యక్ష. ప్రభుత్వ పరంగా జరగాల్సినటువంటి కార్యక్రమాలు జరగాలనంటే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వంతో సఖ్యతగా మెదులుతేనే ఈ రాష్ట్రానికి ఏదైనా మంచి జరిగే అవకాశం ఉంటుంది అధ్యక్ష. కేవలం ఎన్నికల సమయంలో ఈ రకమైనటువంటి ఆరోపణలు చేసి రాజకీయ పబ్బం గడుపుకోవాలా, కేవలం రాజకీయ విమర్శలు చేసి రాష్ట్రాన్ని పరిపాలించాలనుకుంటే మాత్రం రాష్ట్ర ప్రజలు అన్ని విషయాలను గమనిస్తూ ఉన్నారు అధ్యక్ష. ఇంకా కొన్ని విషయాలు మీకు చెప్పాలని ఉన్నది, కానీ మీరు పదే పదే వెళ్ళగొడుతున్నారు అధ్యక్ష. కొత్తగా వచ్చినటువంటి సభ్యులం కాబట్టి మరి అధ్యక్షుడు ఇచ్చినటువంటి ఆదేశాన్ని మేము పాటించాలా. అందుకే ఇంకొక విషయం కూడా మీకు స్పష్టం చేస్తున్నా అధ్యక్ష. ఈ వెనుకబడ్డటువంటి ఆదిలాబాద్ జిల్లాలో గౌరవ ముఖ్యమంత్రి గారు, మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నా, వారు ఇచ్చేటటువంటి రిప్లైలో సమాధానం చెప్పాలా. తెలంగాణ రాష్ట్రంలో ఒకే ఒక్క ఎయిర్పోర్ట్ ఉన్నది, మరి 2వ ఎయిర్పోర్టుగా అభివృద్ధి చేయడానికి ఆదిలాబాద్కు అవకాశం ఉన్నది. ఇప్పటికే రక్షణ శాఖ అన్ని విధాలుగా నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది. కాబట్టి ఆదిలాబాద్లో ఎయిర్పోర్టు నిర్మాణం చేయడానికి ప్రభుత్వం నుంచి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారో మీ ద్వారా చెప్పాల్సిందిగా ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. మరి అదేవిధంగా అధ్యక్ష, పరిశ్రమల పరంగా వెనకబడ్డటువంటి ఆదిలాబాద్ చాలా ఇబ్బందులలో ఉన్నది అధ్యక్ష. ఉద్యోగ అవకాశాలు లేవు, ఉపాధి అవకాశాలు లేదు, చాలా ఇబ్బందులలో ఉన్నటువంటి యువతకు పెట్టుబడులు వచ్చినా వెనుకబడ్డటువంటి ఆదిలాబాద్ జిల్లాకు అవకాశం ఇవ్వాల్సిందిగా మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. మరి అదేవిధంగా అధ్యక్ష, మేము 8 మంది సభ్యులు ఉన్నాం, మాకు ఒకరికే మాట్లాడే అవకాశం ఇస్తున్నారు. మీకు మా పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తాను అధ్యక్ష, మాకు 2 సభ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వండి. ఎట్లా కూడా మీరు మాకు ఒక ఎగ్జెంప్షన్ ఇస్తామన్నారు, కొత్తగా వచ్చిన సభ్యులకు మేము కొంత అవకాశం ఎక్కువ ఇస్తామన్నారు. కాబట్టి పార్టీ పరంగా కూడా మేము 8 మంది గెలిచినటువంటి శాసనసభ్యులం ఉన్నాం, మాకు 2కి అవకాశం ఇవ్వాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తూ ఈ గవర్నర్ గారి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంలో నాకు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ